ఢిల్లీ సుల్తాన్లకు భయపడం అని నిన్న రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో కేసీఆర్ నన్ను జైలుకు పంపితేనే భయపడలేదు, రిజర్వేషన్లో రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా ఆర్ఎస్ఎస్ కుట్ర, కులగణనను అడ్డుకునేందుకు మోదీ అమిత్ షాల పన్నాగం, సిద్దిపేటకు మళ్లీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, ఆసిఫాబాద్ సభ, సిద్దిపేట, కుత్బుల్లాపూర్ రోడ్ షోలలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు ఇవి. 15 ఆగస్టు నాడు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అదే రోజు హరీష్ రావు నుంచి సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతోంది. అదే రోజు రుణాల నుంచి విముక్తి కలిగి బ్యాంకుల నుంచి రైతులకు స్వాతంత్ర్యం రాబోతోంది. కాస్కో 15 ఆగస్టు వరకే ఈ గడ్డపై ఆటలు. సిద్దిపేటకు మళ్ళీ వచ్చి కొత్త ఎమ్మెల్యేను గెలిపిస్తా, రాజీనామాకు సిద్ధంగా ఉండు అంటూ ఏదైతే సవాలు ప్రతి సవాలు ఉందో హరీష్ రావు అండ్ రేవంత్ రెడ్డి మధ్య, దాని మీద కూడా మాట్లాడారు. అయితే ఢిల్లీ సుల్తాన్లకు భయపడమని రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యను ఒకసారి పరిశీలిస్తే రాహుల్ గాంధీ ఏమంటుంటారు, అంతా కూడా రాజుల నాటి కాలాన్ని తీసుకొచ్చేస్తూ ఉన్నారు మోదీ హయాంలో అని చెప్తూ ఉంటారు. మరి అదే రాహుల్ గాంధీ సుల్తాన్ల గురించి మాట్లాడు, మొఘల్స్ గురించి మాట్లాడు, ఔరంగజేబుల గురించి నెగిటివ్గా మాట్లాడు, భారత రాజుల గురించి మాత్రం నెగిటివ్గా మాట్లాడతాడు. ఓకే, ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి ఫ్లోలో ఢిల్లీ సుల్తానులు అనేశాడు. సరే, ఢిల్లీ సుల్తాన్లకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు తప్పు చేయకపోతే. మొన్న డీప్ ఫేక్ వీడియో అనేది ఈయన పార్టీ చీఫ్ కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ పేజ్లో అది సర్క్యులేట్ అయింది కాబట్టి ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు, సమన్లు జారీ చేశారు, ఆటోమేటిక్గా నోటీసులు ఇస్తారు, వివరణ కోరుతారు. ఇది కొత్త ప్రాసెస్ ఉంటుంది. దానికి కూడా ఏదో క్రియేట్ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే ఆయన చెప్తున్నది అబద్ధం, రిజర్వేషన్లు రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు భాజపా ఆర్ఎస్ఎస్ కుట్ర అని. మోహన్ భాగవత్ కూడా వచ్చి క్లియర్ కట్గా ఇటీవలనే ఒక సందేశాన్ని వినిపించారు, మేము దానికి వ్యతిరేకం కాదు రిజర్వేషన్లకని. ఎప్పటిదాకా ఈ భారతదేశంలో విభజన రేఖలు ఉంటాయో, బాధితుల పక్షాన న్యాయం జరగదో, అప్పటిదాకా వాళ్ళకి రిజర్వేషన్లు అందాల్సిందే అని చెప్పడం జరిగింది. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా దీన్ని ఒక టైం పీరియడ్కి పెట్టారు కదా. మరి అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకమా? ఆయన కూడా కొంతకాలం వరకు ఈ రిజర్వేషన్లు అంతా సమం అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎత్తివేయచ్చు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ కొనసాగిస్తోందంటే భారతదేశంలో ఇంకా అసమానతలు ఉన్నాయని. అదొకటి. 2, రాజకీయాలు అంత ఈజీ కాదు. అయినా ఆ రిజర్వేషన్లకు సంబంధించి క్లారిటీ ఇస్తున్నారు బీజేపీ వాళ్ళు, కానీ దాని బేస్ మీదే ముందుకు వెళ్తూ ఉన్నారు. చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుద్ది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జనాలు నిజంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని నమ్ముతారా నమ్మరా అనేది. రాజ్యాంగాన్ని రద్దు చేసేందుకు లేదా రాజ్యాంగాన్ని మార్చేసేందుకు కుట్రలు చేస్తుంది భాజపా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలంటే రాజ్యాంగాన్ని మార్చాలి, ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, సిఏఏని తొలగించాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, ఎన్ఆర్సీని తొలగించాలి అంటే రాజ్యాంగాన్ని మార్చాలి, కామన్ సివిల్ కోడ్ని ఇంట్రడ్యూస్ చేయకూడదు అంటే రాజ్యాంగాన్ని తొంగలో తొక్కాలి. ఇవన్నీ కూడా ఎవరి లక్ష్యాలు? కాంగ్రెస్ పార్టీవి. సో ఎవరు రాజ్యాంగం మీద అటాక్ చేస్తున్నట్లు, ఎవరు సంస్కరిస్తున్నట్లు? ఇప్పటిదాకా రాజ్యాంగం 1950 నుంచి ఇప్పటిదాకా 128 టైమ్స్ రకరకాల మార్పులకు లోను కాబడింది. ఆరంభంలో సెక్యులర్ అనే పదం లేదే, మధ్యలో యాడ్ చేశారే ఆ భూతాన్ని. ఇన్ని విధాలుగా మీకు కావాల్సిన రీతిలో మీరు మార్చేసుకొని మాట్లాడుకొని దందా రాజ్యాంగం ఆధారంగా చేసేసుకొని ఈరోజు మళ్ళీ ఆ బేస్ మీద బీజేపీ మీద అటాక్ చేయటం ఎంతవరకు నైతికత? దీన్ని ప్రజలు విశ్వసిస్తారా లేదా అనేది మనం చూడాలి. సమీప భవిష్యత్తులో దానికి సంబంధించిన క్లారిటీ వస్తుంది.